హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎవరైతే ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్లో బీఈడి ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించి వెళ్ళని భవిష్యత్తులో అనుకుంటున్నారో వాళ్ళందరూ, ఎవరైతే బీఈడి కానీ ఇంటిగ్రేటెడ్ బీఈడి లేదా ఎంఈడి కానీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఉంది. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ వారి నుంచి అయితే నోటిఫికేషన్ 2025-26 సంవత్సరానికి నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందనమాట. మనకు ఎగ్జామ్ వచ్చేసి సిబిటి టెస్ట్లో జూన్ 29వ తేదీ ఉంటుందన్నమాట. మనం అప్లై చేసుకోవడానికి 17/6 ఈ నెల 17వ తేదీ వరకు కూడా అవకాశం అయితే ఉందన్నమాట. వీళ్ళు మనకు ఆఫర్ చేస్తున్న కోర్సులు చూస్తే బీఏ బీఈడి 4 years ఇంటిగ్రేటెడ్ పాస్ ఇన్ సీనియర్ ఇంటర్ ఇండల్ పీయూసీఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఇన్ ఆర్ట్స్, కామర్స్, సైన్స్ సిస్టమ్ విత్ 50% మార్క్స్ ఇన్ ద అగ్రిగేట్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా బీఎస్సీ బీఈడి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, అదేవిధంగా కామర్స్, బయాలజీ, జువాలజీ 4 years ఇంటిగ్రేటెడ్ అనమాట. చూసుకోండి. ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. ఎంఎస్సీ బీఈడి 6 year ఇంటిగ్రేటెడ్. తర్వాత పీయూసీఆర్ ఈక్వలెంట్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేటెడ్ సబ్జెక్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్. అదే చూసుకోండి. ఈ పైన 3 కూడా ఏ కేటగిరీలోకి వస్తాయి. బీఈడి అనేది సెకండ్ కేటగిరీ ఉంటుంది, బి కేటగిరీ. ఎంఈడి అనేది సి కేటగిరీ వస్తుంది. మనం ఇక్కడ చూసుకుంటే నాకు తెలిసినంతవరకు కూడా మనకు అంటే ఎంబైపీసీ చదివిన వాళ్ళకి అవకాశం ఉందేమో కానీ మన తెలుగు రాష్ట్రంలో ఎంపీసీ చదివిన వాళ్ళకి అవకాశం ఉంది, కానీ బైపీసీ చదివిన వాళ్ళకి అవకాశం ఉన్నట్లయితే కనపడలేదు. నేనైతే ట్రై చేశాను అనమాట. సో బీఈడి 2 yearsకి వచ్చేసి పాస్ ఇన్ బీఏ, బీఎస్సీ, ఎంఏ, ఎంఎస్సీ విత్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్, ఇది కేటగిరీ బీలో ఉంటుంది. ఎంఈడి 2 years వచ్చేసి చేయాలనుకుంటే పాస్ ఇన్ బీఈడి, బీఏ, బీఈడి, బీఎస్సీ, బీఈడి చేసి ఉండాలి. అండర్ గ్రాడ్యుయేట్లో డిగ్రీ ఇన్ ఆర్ట్స్ సైన్స్ 50% మార్క్స్ అనమాట. రిలాక్సేషన్ 5% మార్క్స్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకైతే ఉంటుంది. రిజర్వేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళకి కూడా రిజర్వేషన్స్ అయితే ఉంటాయండి. మనకు ఇవన్నీ కూడా యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ రికగ్నైజ్డ్, ఎన్సీటీలో రికగ్నైజ్డ్ అయిందనమాట. వీళ్ళ ద్వారానే ఈ కోర్సులను అయితే ఆఫర్ చేస్తారనమాట. దీనికైతే ఫీజు ఉంటుందండి, 1400 రూపాయలంతో ఫీజు ఉంటుంది. మీరు ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇది భువనేశ్వర్, అదేవిధంగా నెల్లూరు, మైసూర్లో కూడా ఉన్నాయండి. వీళ్ళకి సంబంధించినవి మనకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో తగిన క్వాలిఫికేషన్లు ఉన్నాయి. బీఈడి ఇక్కడ మనం ఎక్కడ లోకల్లో బీఈడి చేసే బదులు ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్లో బీఈడి చేయాలనుకుంటారో వాళ్ళైతే హ్యాపీగా బీఈడి చేసుకోవచ్చు అండి. ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. థ్యాంక్ యూ.